ఇప్పుడే పెద్ద సినిమా ఐమాక్స్లో ప్రీమియర్ షో ముగిసింది. అసలుకు అంటే రివ్యూ చెప్పాలని మొదట్లో రామ్ చరణ్ గారు స్టార్టింగ్ సన్నివేశాలు, అంటే రామ్ చరణ్ గారు ఎంట్రీ, ఆయన్ని ఎలివేషన్ చేసే సన్నివేశాలు ఉంటాయి. అక్కడ చూస్తే విపరీతమైన ఉత్సాహం వచ్చింది. ఎంత గూస్ బంప్స్ వస్తాయన్నమాట. రామ్ చరణ్ ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితేనేమి, రామ్ చరణ్ ఎంట్రీ అయితేనేమి అదిరిపోయిందని చెప్పాలి. కానీ అప్పుడున్న మూడ్, అంటే అప్పుడు ఎంత ఉత్సాహంగా ఎంత ఇదిగా ఉన్నామో సినిమా నుంచి బయటకు వస్తుంటే గుండెంత బరువెక్కిపోయిందండి. ఎంత బరువైన సన్నివేశాలు చేశారంటే రామ్ చరణ్. లాస్ట్ అరగంట ప్రతి ఒక్కళ్ళ కళ్ళలో కన్నీరు అలా అలా కారిపోతుంది. వద్దన్నా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. అంత అద్భుతంగా క్లైమాక్స్ సన్నివేశాలను తీర్చిదిద్దారు. ఎస్పెషల్ రామ్ చరణ్ గురించి చెప్పుకోవాలండి. ఇక జయాపజయాలు, లేకపోతే రికార్డులు, లేకపోతే ఎన్ని కోట్లు ఎన్ని అనేది అన్నీ కూడా పక్కన పెడితే అండి, రామ్ చరణ్ గారు బ్లడ్ అండ్ స్వెట్ పెట్టాడండి. ప్రాణం పోసాడని చెప్పాలండి. ఆ క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ రామ్ చరణ్ ఎక్కడా కనపడలేదు నాకు. పెద్ది ఒక ఊరి కోసం తాపత్రయపడే ఒక ఆటగాడు పెద్ది మాత్రమే కనపడ్డాడు. రామ్ చరణ్ ఈ శ్రమ, అంటే ఒక వరల్డ్లో ఒక బంగారు పతకం సాధించాలి ఒక ఆటలో అంటే ఎంతైతే శ్రమ పడతారో అంతకు 10ంతల శ్రమ ఇవాళ రామ్ చరణ్ ఈ సినిమా కోసం కష్టపడ్డాడండి. రామ్ చరణ్ లుక్స్ కావచ్చు, రామ్ చరణ్ అట్టైర్ కావచ్చు, రామ్ చరణ్ నటించిన తీరు కావచ్చు, ప్రతి ఆటలో కూడా రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అసలుకి గూస్ బంప్స్ వస్తాయి. అసలు కుస్తీ పోటీలు అయితే అండి అలా నెయిల్డ్ ఇట్ అంటే మనం అసలుకి కుర్చీలోంచి ఇలా లేచి చూస్తామన్నమాట. అంతలాగా మనం మమేకమైపోతాం ఆ సన్నివేశాలతో. రామ్ చరణ్ ఆ కుస్తీ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఉంటారు. మనం ఆల్రెడీ చూసాం రామ్ చరణ్ గ్లిమ్స్లో. అసలుకి 2 కళ్ళు సరిపోవు రామ్ చరణ్ చూడటానికి. బహుశా రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత ప్రతిరోజు దిష్టి తీయించుకోవాలండి రామ్ చరణ్ గారు. మీరు ప్రతిరోజు దిష్టి తీయించుకోవాలి. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల మంది సినిమా చూడబోతున్నారు మీది. ఒక గ్లోబల్ లెవెల్ దంగల్ తర్వాత మరో దంగల్ అని చెప్పాలి ఈ సినిమాని. వాస్తవానికి దంగల్ ఒకే క్రీడ మీద జరుగుతుంది. ఒక 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 ఆటగాడు, అంటే ఒక చిన్న గ్రామం, గుర్తింపు లేని గ్రామం నుంచి వచ్చి గుర్తింపు కోసం ఒక ఆటగాడు పడే తపన, శ్రమ ఈ సినిమాలో చూపిస్తారు. గుర్తింపే లేని గ్రామానికి ఏ రకంగా గుర్తింపు తీసుకొచ్చాడు ఒక ఆటగాడు అనేది ఇందులో చూపిస్తారు. ముఖ్యంగా మీకు నాకు అంటే అందుల క్రికెట్ జట్టు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నీకేం కావాలమ్మా అంటే పవన్ కళ్యాణ్ గారు మా ఊరికి రోడ్డు వేయండి అని చెప్పింది ఆమె. సో అదే ఈ సినిమా కూడా. రామ్ చరణ్ గారికి బంగారు పతకం వస్తే మా ఊరు గుర్తింపు కావాలని అడుగుతాడు. సో ఇది సినిమా అన్నమాట. ఓవరాల్గా చూస్తే కనుక మీకు ప్రతి సన్నివేశం అండి అద్భుతంగా మలిచాడని చెప్పాలి. నిజంగా శ్రీదేవి కూతురు ఈ సినిమాలో చాలా అందంగా కనిపించింది, చాలా గ్లామరస్గా కనిపించింది. గత సినిమాల కంటే చాలా బాగుంది. కొంత పర్ఫార్మెన్స్ కూడా ఆమె చూపించిందని చెప్పాలి. కొన్ని సెకండ్ హాఫ్లో ఆమెతో వచ్చే సన్నివేశాల్లో నిజంగా ఆమె నటనకు మనకు కూడా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. అంత మంచి స్కోప్ ఇచ్చారు ఈ సినిమాలో అని చెప్పాలి. రామ్ చరణ్ ఇక మొత్తం రామ్ చరణ్, సినిమా మొత్తం రామ్ చరణ్. అయితే రామ్ చరణ్ ఎంటర్ కావడానికి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు రామ్ చరణ్ చూపించాడు, నెరేట్ చేస్తాడు స్టోరీని. కానీ ఓవరాల్గా స్టోరీ నెరేట్ చేసిన విధానం చాలా బాగుందండి. అంటే ఒక కథను ఎట్లా చెప్పాలో అట్లా చెప్పాడు సానా బుచ్చిబాబు. అట్ ద సేమ్ టైం రెహమాన్ సంగీతం గురించి కూడా చెప్పుకోవాలి. ఎక్కడో నాకు రెహమాన్ సంగీతం ట్రైలర్లో ఎక్కడో కనెక్ట్ కాలేదు ఎక్కడో అని అనిపించింది. కానీ ఒక్కసారి ఈ సినిమాలోకి వెళ్ళిపోతే రెహమానా ఇంకొక కనపడరండి. ఆ సన్నివేశాలకు ప్రాణం పోసిన ఒక సంగీత దర్శకుడు ఉంటాడంతే. సో అంత అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్లోనే మనం అనుకున్న టాప్ సాంగ్స్ 2 అయిపోతాయి. అయితే బహుశా దర్శకుడు నేను అనుకున్నాను వెంటనే సాంగ్స్ వచ్చాయి ఏంటి అనుకున్నాను. దానికి కారణం ఒకటే అండి, వెంటనే సాంగ్స్ రావడానికి రీజన్ ఏంటంటే సెకండ్ హాఫ్లో సాంగ్ పెట్టే స్కోప్ లేదండి పెద్దగా. అంటే అంత హై వోల్టేజ్ సన్నివేశాలతో సెకండ్ హాఫ్ మొత్తం తీర్చిదిద్దాడు. అసలుకి సెకండ్ హాఫ్ అంతా భావోద్వేగంతో నిండిపోతుంది. పెద్ది తన ప్రయాణాన్ని కొనసాగించిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. లాస్ట్ 40 నిమిషాల పాటు మాత్రం డెఫినెట్గా మీరు సినిమా మొత్తం ఒక ఎత్తు, లాస్ట్ 40-45 నిమిషాలు మాత్రం మరొక ఎత్తు అని చెప్పాలి. బుచ్చిబాబు ఆల్రెడీ చెప్పారు లాస్ట్ 45 నిమిషాలు అద్భుతంగా ఉంటుందని చెప్పేసి. నిజంగా సానా బుచ్చిబాబు గారు మీరు ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ముఖ్యంగా భారతదేశంలో ఇలా గుర్తింపు లేని గ్రామాలు 18,000 గ్రామాలు ఉన్నాయంట. ఒక మంచి సందేశాత్మకమైన సినిమాను కూడా ప్రభుత్వాలు కూడా ఆలోచింపచేసే విధంగా ఈ సినిమా ఉందని చెప్పాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తమ పాత్రల మేరకు చేశారు. డెఫినెట్గా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కాబోతా ఉంది.
డెఫినెట్గా ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే కుస్తీ పోటీలు ఉత్తరాదిలో ఎక్కువ ఉంటాయి, అవన్నీ కూడా చూపించాడు, అక్కడ పరిస్థితులు చూపించాడు. సో ఖచ్చితంగా ఉత్తరాదిని ఆకట్టుకునే సినిమా అవ్వబోతుంది ఇది. విజయనగరం నుంచి మీరు రాజస్థాన్ వరకు అన్ని మొత్తం దేశం మొత్తం చూపించాడని చెప్పాలి. అది ఒక గ్లోబల్ మూవీ, లోకల్ కథని ఒక గ్లోబల్ లెవెల్లో చెప్పిన మూవీ పెద్ది అని చెప్పాలి. సో రికార్డులు ఎంత అవుతాయి, ఎంత కలెక్ట్ చేస్తుంది, ఏ స్థాయికి వెళ్ళిపోద్ది అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. మొత్తం మీద సినిమా అయితే అద్భుతం, చించిపడేశాడని చెప్పాలి.